ఆచి చికెన్ మసాలా. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును మించిన మరో ఘటన మధ్యప్రదేశ్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని సుపారీ గ్యాంగ్ తో భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్లుగా భర్త శవం ముందు మొసలి కన్నీరు కార్చింది. ఆమె యాక్టింగ్ చూసి అంతా అయ్యో పాపం అనుకున్నారు. కానీ పోలీసులు మాత్రం తెలివిగా ఆమె అసలు రూపం బయటపెట్టారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన దేవకృష్ణ రోహిత్ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తుంటారు. అతనికి ప్రియాంక పురోహిత్కి కొంతకాలం కిందట పెళ్లింది. ఇదిలా ఉంటే ఈ నెల 7వ తేదీన రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న టైంలో దుండగులు అతనిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతని భార్య ప్రియాంక ఇంట్లో కట్టేసి కనిపించింది. ఏం జరిగిందని ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఆరా తీయగా కొందరు దుండగులు అకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడి తన భర్తపై దాడి చేశారని తెలిపింది. తనను ఓ గదిలో కట్టేశారని, అరిస్తే చంపేస్తామని పీక మీద కత్తి పెట్టారని పేర్కొంది. ఇంట్లో ఉన్నదంతా దోచేసి తన భర్తను అన్యాయంగా చంపేశారని కన్నీరు మున్నీరుగా విలపించింది. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుకు మించిన మరో ఘటన మధ్యప్రదేశ్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని సుపారీ గ్యాంగ్ తో భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్లుగా భర్త శవం ముందు మొసలి కన్నీరు కార్చింది. ఆమె యాక్టింగ్ చూసి అంతా అయ్యో పాపం అనుకున్నారు. కానీ పోలీసులు మాత్రం తెలివిగా ఆమె అసలు రూపం బయటపెట్టారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన దేవకృష్ణ రోహిత్ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి ప్రియాంక పురోహిత్కి కొంతకాలం కిందట పెళ్లైంది. ఇదిలా ఉంటే ఈ నెల 7వ తేదీన రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న టైంలో దుండగులు అతనిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతని భార్య ప్రియాంక ఇంట్లో కట్టేసి కనిపించింది. ఏం జరిగిందని ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఆరా తీయగా కొందరు దుండగులు అకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడి తన భర్తపై దాడి చేశారని తెలిపింది. తనను ఓ గదిలో కట్టేశారని, అరిస్తే చంపేస్తామని పీక మీద కత్తి పెట్టారని పేర్కొంది. ఇంట్లో ఉన్నదంతా దోచేసి తన భర్తను అన్యాయంగా చంపేశారని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమె ఏడుపు, చెప్పిన విధానం చూస్తే ఎవరికైనా అయ్యో పాపమని అనిపించేలా సహజంగానే ఉన్నాయి. దీంతో అందరూ ఆమెను నమ్మేశారు. చివరకు పోలీసులు కూడా తొలుత ఆమె చెప్పిందే నిజమని అనుకున్నారు. కానీ దర్యాప్తు చేసే సమయంలో ఇంట్లో దోపిడీ జరిగినట్లుగా ఎక్కడా అనిపించలేదు. దీంతో ప్రియాంకను పోలీసులు మళ్లీ విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పింది. ఆమె కాల్ డేటాను, మొబైల్ లొకేషన్లను పరిశీలించిన పోలీసులు కమలేష్ పురోహిత్ అనే వ్యక్తితో ప్రియాంకకు అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అప్పుడు ప్రియాంకను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా వివాహేతర సంబంధం కారణంగానే భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నట్లుగా ప్రియాంక బయటపెట్టింది. సురేంద్ర అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు ఒప్పుకుంది. తన భర్త దేవకృష్ణ నల్లగా ఉండడం ఆమెకు నచ్చలేదని తెలిపింది. నువ్వు చాలా నల్లగా ఉన్నావు, నాకు అసలు తగవు, నా స్థాయికి తగ్గ మనిషివి కాదు అంటూ ప్రియాంక తరచూ దేవకృష్ణను అవమానించేదని పోలీసుల విచారణలో తెలిసింది. తన భర్త నల్లగా ఉన్నాడని, తన స్థాయికి అతను సరిపోడని విచారణలో పోలీసులకు తెలిపింది. ఈ టైంలో కమలేష్ అనే వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధం బయటపడటంతో అడ్డు తొలగించుకునేందుకు భర్తను హతమార్చినట్లు పోలీసుల దగ్గర ఒప్పుకుంది. దీంతో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. फिर उन्होंने बोला जो हम करेंगे तो मार डालेंगे। इन्होंने हाथ पैर मारे और मेरे को गद्दे के उधर ले गए। ये वाली अलमारी उन्होंने ढूंढी, नहीं मिला। मैंने बोला मैं सब दे दूंगी, हमको छोड़ दो। मेरा सामान मैंने सब निकाल के दे दिया। कब की बात है ये? मेरे को आधा घंटा हो गया चिल्लाते चिल्लाते। मेरा एक जन मेरे मुंह के पास बैठा था, हाथ और पैर पीछे बांध रखे थे, पूरा कपड़े फाड़े थे। चिल्लाने की कोशिश करी तो बोला तेरे पति को मार देंगे। कितने जन थे? ये मेरे को 2 दिखे थे, बाकी इधर भी और